హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వీడియోలో పచ్చి కానాగంతులు, పచ్చాపలేనండి. పచ్చాపల్లో చాలా రకాలు ఉంటాయి కదా, వీటిని కానాగంతులు అంటారంటే. ఇవి చాలా చిన్నగా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతాయండి. ఒకటే ముళ్ళు ఉంటుంది, చిన్న చిన్న ముళ్ళులు అసలు వెతికినా కూడా దొరకవు. టేస్ట్ విషయానికి వస్తే ఒక్కసారి తిన్నారంటే ఇంకా అవి అంటే పడి చచ్చిపోతారండి, అంత రుచిగా ఉంటాయి. ఇక వండుకోవడం ఎలాగో చూసేయండి. చాలా సింపుల్. మనం మామూలు చేపల కూర, పచ్చాపల కూర ఎలా వండుకుంటామో అలానే నా స్టైల్లో నేను చూపిస్తాను చూడండి. మామూలుగా ఫస్ట్ ముందు శుభ్రంగా కడుగుకున్న చేపల్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలానే నేను నాన్ వెజ్ సాంబార్ పౌడర్ అని పాత వీడియోలో మీకు పెట్టాను. ఆ పౌడర్ ఒక్కటేస్తే చాలండి, గుమగుమలాడిపోతుంది ఏ కూరైనా. అది వేసుకోవాలి. అలానే కారపొడి, ఈ మూడు వేసినాక కొంచెం నూనె వేసి ఈ ముక్కలన్నిటినీ ఇలా కలిపి పెట్టేశాను. ఈ చేపలు ఎలా ఉంటాయో కూడా నేను లాస్ట్లో చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు గనక అందుబాటులో ఉంటే ఎక్కడైనా ఈ చేపలు మాత్రం కనిపిస్తే మాత్రం అస్సలు వదలకండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అన్ని చేపల కంటే కూడా చాలా మంచిది అంటే వీటి గురించి మనకు తెలియదు. నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను. తెలుసుకున్న దగ్గర నుంచి తప్పకుండా తింటున్నానండి. ఎందుకంటే ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది. మనం పిల్లలకి పెట్టాలన్నా కూడా ముళ్ళులు అస్సలు ఉండవండి. మీరు ఒకసారి తింటే మీకే అర్థమవుతుంది. కానాగంతలు అని అడగాలంటే, ఈ చేపలు కావాలంటే మీరు వెళ్ళిన ఫిష్ మార్కెట్ దగ్గర కానాగంతలని అడగండి. ఉంటే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకొని ఒకసారి తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా. తర్వాత చూసాం కదా, ముక్కల్ని అలా కలిపి పెట్టేసాం కదా. ఇలా ఒక పాత్రలో నూనె వేసుకోండి, స్టవ్ మీద పెట్టేసి. తర్వాత ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోండి. అవి కొంచెం దూరగా వేగిన తర్వాత అందులో ఒక టమాటో, ఎక్కువ వద్దండి, ఒక టమాటోని సన్నగా తరుక్కొని, అలానే కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా ఇలా అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ముక్కల్ని నూనెలో వేసేద్దాం. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకొని రసం తీసుకున్న చింతపండు గుజ్జు అనమాట, అది పక్కకి పెట్టుకోండి. ఇగో ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్లో కాబట్టి గరిటె పెట్టి తిప్పుతున్నాము. తర్వాత మీరు కూర వండుకునేటప్పుడు అసలు గరిటెని యూజ్ చేయొద్దండి. కూరలో పచ్చాపలు ఎప్పుడైనా గరిటె పెట్టి తిప్పితే అవి ముక్కలైపోతాయి. ఇవైతే అసలు ముక్కలు అవ్వండి, ఎందుకంటే గట్టిగా ఉంటున్నాయి. ఎంత ఉడికినా కూడా ముక్క గట్టిగా కొబ్బరి ముక్కలాగా ఉంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. చేపలో ముళ్ళు అయితే అసలు లేదండి, ఒకటే మధ్య ముళ్ళు ఉంటుంది. ఇంకా చిన్న చిన్న ముళ్ళులు చూద్దామన్నా కానీ ఇందులో ఉండవు, అంత బాగుంటుంది. చూసాం కదా, పులుసు కూడా పోసేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేసి మరీ ఎక్కువ మంట పెట్టకుండా, పెద్ద మంట పెట్టకుండా మీడియం ఫ్లేమ్ తోటి ఉడికించుకోండి చిక్కబడేంత వరకు. చేపల కూరకి ఎప్పుడైనా పెద్ద మంట పెట్టి వండకూడదండి, బాగా గుర్తుపెట్టుకోండి. కొంచెం చిన్న మంట పెట్టి వండితే ఆ పులుసు, ఉప్పు, కారం అనేవి ఆ ముక్కలకి చక్కగా పడతాయి, టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, చిక్కబడిన తర్వాత ఇలా ధనియాలు, చెక్క, లవంగాలు పెట్టిన గరం మసాలా పౌడర్, ఆ పౌడర్ వేసాను. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవి రెండు ఇంకేం అవసరం లేదండి ఇందులో వేయాల్సిన అవసరం. చూసారు కదా, నేను గరిటె పెట్టి తిప్పట్లేదు, ఇలా క్లాత్ పట్టుకొని మీరు రౌండ్గా ఇట్లా ఇట్లా పక్కకి కుదిపినట్టు అంటే చాలు. ఆ మసాలా అంతా అనేది ఆ పులుసులో అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి సరిపోతుంది. గరిటె ఎక్కువ యూజ్ చేయకూడదు. గరిటె ఒకవేళ పెట్టినా కూడా ఇలా ముక్కలకు తగలకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట. చూడండి, చక్కగా చిక్కబడింది, పర్ఫెక్ట్గా కుదిరిందండి. మీరు కూడా తప్పకుండా ఇలా చేపల కూరని ఒక్కసారి ట్రై చేసి చూడండి. లాస్ట్లో కొత్తిమీర చల్లేస్తున్నాను. ఇంకా సిమ్లో పెట్టేసి ఆ చేపల నుంచి నూనె బయటకు వచ్చేంత వరకు ఒక్క 5 నిమిషాలు సిమ్లో ఉంచేసి మీరు స్టవ్ బంద్ చేసుకున్నారంటే కమ్మని చేపల పులుసు, కానాగంతల పులుసు రెడీ అండి. జీవితంలో ఒక్కసారైనా రుచి చూడండి, ఎందుకంటే ఒక్కసారి తిన్నారంటే ఇంకెప్పటికీ గుర్తుంటుంది దీని రుచి, అంత బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం పిల్లలకు పెట్టుకోవడానికి కూడా సింపుల్గా ఉందండి, ముళ్ళులు లేకుండా ఈజీగా మనం తీసి పెట్టుకోవడానికి వస్తుంది. చూసారు కదా, రెడీ అయిపోయింది.
కొంచెం చల్లారిన తర్వాత ఇలా అయితే మనకి చేపల కూర వచ్చేసింది. ఇప్పుడు రైస్లో వేసుకుంటే ఇలా ఉందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా తిని చూడండి, మీకే అర్థమవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, పచ్చి కానాగంతల పులుసు ఎలా చేసుకోవాలో, ఇవి ఎలా ఉంటాయో. ఈ చేపలు కానీ ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.